ఇంకేంటి మరి? అరే నేను తర్వాత చేస్తాను రా. ఏంటి అప్పన మామా? ఏంటి అప్పన మామా, మా ఇంటికి శుభలేకోవడానికి వెళ్తున్నావా? అంత బుద్ధి లేని పని నేనెందుకు చేస్తానురా? తప్పు మామా. అరే గొడుగు తీరా, మామయ్య ముందు మర్యాదగా ఉండాలి మనం. తీయే. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మావా. అసలే ఒక తప్పు చేశావు. నేను తప్పులు చేయడం ఏంట్రా తప్పుడు ఎదవా? మా శేఖర్ గాడు పెళ్లి చేసుకుందాం అనుకున్న అమృతని ఎవడో గొట్టంగాడికి ఇచ్చి చేద్దాం అనుకోవడం తప్పు కాదా? రేయ్, మీరు అనుకున్నంత మాత్రాన అన్నీ అలాగే జరిగిపోతాయా? ఈ మాటలు ఎందుకులే గాని నాకు శుభలేఖ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటావు, అంతేనా? అర్థమైందిగా, ఎందుకు అడుగుతున్నావురా? ఇది అన్యాయం. సింహాద్రి అంటే నీకు వ్యక్తిగతంగా పడదు, ఓకే. కానీ ఈ ఊరి ప్రెసిడెంట్గా నాకంటూ కొన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి కదా. అది నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా ఊర్లో అందరూ పాటించాలి కదా. నీకు తెలియంది ఏముంది? ఈ ఊర్లో ఏ ఇంటి గడపలో ఎలాంటి శుభకార్యం జరిగినా ముందుగా పిలవాల్సింది ఊరి ప్రెసిడెంట్ని, అవునా కాదా? ఈ మాట నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఈ ఊరి పంచాయతీ పెట్టుకున్న ఆనవాయితీ ఇది. అయిన వారిని, దగ్గర వారిని, అన్నిటికీ మించి నీకు బంధువుని నన్ను మర్చిపోతే ఎలా చెప్పు? దీన్ని మర్చిపోవడం అన్నారు, పక్కన పెట్టడం అంటారు. ఒరే సింహాద్రి, అయినవాడంటే ఆదుకునేవాడు, దగ్గరవాడంటే కష్టాల్లో పాలు పంచుకునేవాడు. బంధువంటే ఇది నా కుటుంబం అనుకునేవాడు. వీటిలో ఒక్క గుణమైనా నీలో ఉందంట్రా?